Good morning friends, welcome to Canines Coach. Friends, today మా దగ్గర ఏంటంటే ఫ్రెండ్స్ ఒక బెల్జియం మెల్నైస్ మిల్లీ అండ్ లాబ్రడార్ రిట్రీవర్ ప్లూటో రిఫ్రెషర్ ట్రైనింగ్ కోసం మన దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇక రిఫ్రెషర్ ట్రైనింగ్ ఎందుకంటే ఆల్రెడీ మన ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇష్యూస్, అంటే ఇప్పుడు ప్లూటో ల్యాబ్ ఏంటిదంటే వాడు లీజ్ తీసుకొని పారిపోవడము, సోఫాలను కట్ చేయడము, కొద్దిగా మిస్బిహేవ్ చేయడం అనేది, దానికోసం 1 వీక్ కోసం రిఫ్రెషర్ కోసం పంపించడం. ఇక్కడ మిల్లీ కూడా ఏంటంటే ఇట్స్ హైపర్ యాక్టివ్ బెల్జియం మెల్నైస్, ఇది కూడా ఏంటంటే రిఫ్రెషర్ కోసం మన దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే రిఫ్రెషర్ ట్రైనింగ్ లో ఏంటంటే మీరు చూడొచ్చు, జస్ట్ నిన్న సాయంత్రం వచ్చింది ప్లూటో, నిన్న పొద్దున మిల్లీ వచ్చింది అనమాట రిఫ్రెషర్ కోసం. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఫాలో అప్ ట్రైనింగ్ ఎలా చేయాలి ఇంట్లో అంటే, ఈ డ్రిల్ చేయడం వల్ల డాగ్ అనేది అబ్సల్యూట్ మన కంట్రోల్లో ఉంటుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ కోసం స్పెషల్లీ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే ట్రైనింగ్ అయిన తర్వాత ఈ డ్రిల్ అయితే ఎవరైతే ఫాలో చేస్తారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ డాగ్ అబ్సల్యూట్ కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతుంది. సో మనం ఏంటంటే పాయింట్ టు పాయింట్ ట్రైనింగ్ అంటారు ఫ్రెండ్స్. మనం మార్కర్స్ యూజ్ చేస్తాం, మీరు చూడొచ్చు ఇక్కడ కోన్స్ యూజ్ చేస్తున్నాం మనము. కోన్స్ లో ప్రతి కోన్ దగ్గర ఒక మార్కింగ్ గా పెట్టుకుని అక్కడ నుంచి మనం ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే 4 rounds heel walk, పాయింట్ టు పాయింట్ ఉస్ పాయింట్ సే 4 rounds heel walk. సో ఫస్ట్ 4 rounds heel walk అనేది చేస్తున్నాము, మీరు చూడొచ్చు. ఇప్పుడు చలో స్టార్ట్ అండ్ ట్రీట్ ద డాగ్ ఎట్ ద రైట్ బిహేవిयर, राइट. चलो स्टार्ट क्लिकर का इस्तेमाल करके हुए ट्रीट. तो ఇప్పుడు మీరు చూడొచ్చు ఓన్లీ డాగ్ మనం హీల్ వాక్ అనేది చూపిస్తున్నాము. దిస్ ఈజ్ ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఒక అబ్జర్వేషన్ ఏం చేయాలంటే, మనం ఇక్కడ క్లాసికల్ కండిషనింగ్ మెథడ్ అనేది మనం వాడుతున్నాం అనమాట. క్లాసికల్ కండిషనింగ్ మెథడ్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మనము డాగ్ మన ఎంబడెంబడి నడుస్తుందంటే డాగ్ కి ట్రీట్ ఇస్తున్నాము. ఇది ఇనిషియల్ కండిషనింగ్ కోసం చాలా ఇంపార్టెంట్ ఇది అనమాట. 4 rounds. ఇప్పుడు మార్కర్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, హ్యాండలర్ షుడ్ అండర్స్టాండ్ వేర్ టు వాక్. అయితే ఈ డ్రిల్ మీరు చూడొచ్చు, ఇప్పుడు డాగ్ పుల్ చేయడం లేదు. సో నార్మల్ గా ఏంటంటే ఇప్పుడు అన్ట్రైన్ డాగ్ అయితే డాగ్ పుల్ చేసేస్తుంది, ఒక ల్యాబ్ అయినా సరే, ఒక బెల్జియం మెల్నైస్ అయినా సరే. మీరు చూడొచ్చు. నెక్స్ట్ పాయింట్ టు పాయింట్ స్టాప్ అండ్ ట్రీట్. ఇప్పుడు మనం 4 rounds అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టాప్ అండ్ ట్రీట్, స్టాప్ అండ్ ట్రీట్ అండ్ ట్రీట్. వెరీ గుడ్. సో ఈ మార్కర్స్ అనేది హ్యాండ్లర్ కి హెల్ప్ ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, మీరు ఎక్కడైతే మీరు ఆపాల డాగ్ ని ఎక్కడైతే స్టాప్ చేయాలనుకుంటారో అక్కడ స్టాప్ చేయవచ్చు. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు మీరు చూడొచ్చు, స్టాప్ అండ్ సిట్. నెక్స్ట్ అటెంప్ట్ మే స్టాప్ అండ్ సిట్. ఫ్రెండ్స్ ఈ డాగ్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళిన ప్లూటో ల్యాబ్ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి 2 months అయిపోయింది. 2 months తర్వాత కూడా చెప్పిన మాట టక్కుమని వింటుంది అనమాట. అంటే దట్ మీన్స్ డాగ్ కి ట్రైనింగ్ అంతా వస్తుంది, బట్ ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది కొద్దిగా చూసుకోవాలి. ఇప్పుడు మీరు మిల్లీని కూడా చూసుకోవచ్చు, ఇక్కడ మిల్లీని కూడా చూసుకోవచ్చు. అబ్సల్యూట్ గా మీరు చూడవచ్చు, మిల్లీని చూడవచ్చు. సిట్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ అటెంప్ట్ స్టాప్ సిట్ డౌన్. చూడు, డౌన్, సిట్ అగైన్. వెరీ గుడ్. హీల్. సో ఇక్కడ ప్రతి మార్కర్ దగ్గర స్టాప్, సిట్, డౌన్ అనే కమాండ్ మనం ఫార్వర్డ్ చేస్తాం. ఈ డ్రిల్ అనేది మనం ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోవాలి. డాగ్ ఏంటంటే మనకు కండిషనింగ్ చేసుకోవడానికి ఈ డ్రిల్ అనేది డాగ్ గారు ఇంట్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నామంటే డాగ్ ఏంటంటే ఒక యు ఆర్ ద అల్టిమేట్ బాస్ అని చెప్పేసి డాగ్ విల్ యాక్సెప్ట్ యూ యాజ్ ఎ బాక్స్. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన మాట అనేది ఫ్యూచర్ లో కూడా వినడం జరుగుతుంది. డౌన్. రైట్. నెక్స్ట్ అటెంప్ట్ heel, stop, sit, down and stay. Right. Stay. Next attempt. Heel, stop, sit,
down, stay, stay, 4 steps further, 4 step आगे आगे, recall, very good, same. So ఈ మార్కర్స్ తోని మనం ఏంటంటే ఈ డ్రిల్ అనేది ప్రాక్టీస్ మనం రెగ్యులర్ గా చేసుకుంటే 5 minutes పొద్దున సాయంత్రం చేసుకుంటే ఏంటంటే ఫ్రెండ్స్ డాగ్ అనేది అబ్సల్యూట్ మీ కంట్రోల్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు బెల్జియం వెళ్ళాలి, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే మా డాగ్ ఎప్పుడు స్టే చేయదు అని చెప్పేసి. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ డ్రిల్ ప్రాక్టీస్ చేస్తూ ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మన ప్లూటో స్టేలో ఉన్నాడు, రికాల్, వెరీ గుడ్, స్టే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్టే, రికాల్. సో ఇది సిస్టమేటికలీ మనం చేసే ఇది ట్రైనింగ్ ఫ్రెండ్స్. ఇది ఇంట్లో కూడా ఏంటంటే ఇట్లా మీరు మార్కర్స్ యూజ్ చేసుకొని ఇంట్లో స్పేస్ ఉంటుంది, కొద్దిగా చిన్నగా 5 minutes డ్రిల్ ఈ వీడియోని ఒక రెఫరెన్స్ గా తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఏంటంటే డాగ్ అనేది అబ్సల్యూట్ మీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ప్లస్ ఏంటంటే మిస్టేక్స్ అనేది తాగుండదు అనమాట. సార్ చూడొచ్చు మీరు ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఎక్కువ స్టే అనేది టైం పెరుగుతుంది మనకు. వెరీ గుడ్. సో ఫ్రెండ్స్ ఇలాగా మీరు ఈ డ్రిల్ అనేది ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడం వల్ల ఏంటిదంటే డాగ్ అనేది అబ్సల్యూట్ మీ కంట్రోల్లో ఉండడము. ठीक है, ओके बेटा, इधर दोनों को डॉग को लेके आओ, इधर लेके आओ, इधर लेके आओ, ठीक, इधर लेके आओ, इधर लेके आओ, इधर लेके आओ, वेरी गुड. ठीक, नाउ ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ కమాండ్ ఫ్రెండ్స్, సిట్ कराओ. हाँ, अभी नो कमांड देखो, नो कमांड, नो ఇప్పుడు డాగ్ కి మనం నో కమాండ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ట్రీట్ ముంగట పెట్టి స్నో అన్నా అని డాగ్ తీసుకోవడం లేదు, డ్రాప్ చేసినా తీసుకో. అంటే ఈ డ్రిల్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. డాగ్ ఒకసారి అటెంప్ట్ చేసింది, ఫిర్సే నో, మీరు చూడొచ్చు డాగ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్ లో హీ రిజిస్టెడ్, బట్ నౌ ద డాగ్స్ ఇప్పుడు మీరు ఒక్కసారి మాట అన్నందుకు ఏంటంటే డాగ్ అక్కడ మీ మాట వింటుంది. ఇక్కడ నుంచి మీ లీడర్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ విల్ షో దట్ యు ఆర్ ద గివర్ అండ్ హీ ఈస్ ద టేకర్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ పేషెన్స్ ద డాగ్ యూ విల్ గెట్ ద ట్రీట్. అంటే నీ దగ్గర ఓపిక ఉంటే నీకు ఎలాగో ట్రీట్ దొరుకుతుంది, బట్ ఏంటంటే నేను చెప్పిన మాట ఫస్ట్ వినాలి. సో ఇలాగా మీరు ఇట్లా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే ఫ్రెండ్స్ ఏంటిదంటే మీ డాగ్ అబ్సల్యూట్లీ మీ కంట్రోల్, ఒక బెల్జియం మెల్నాయిస్ కానివ్వండి లేకపోతే మన లాబ్రడార్ రిట్రీవర్ కానివ్వండి, మీరు అబ్సల్యూట్లీ మీ కంట్రోల్లో డాగ్ ఉంటుంది సార్. ठीक है, ओके, थैंक यू सो मच, कीप वॉचिंग, थैंक यू सर.